విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ బాయ్ పై దాడి ఘటనను ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా పరిగణించింది. ఆక్సిజన్ టవర్స్ లో ఫుడ్ బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీని నిరాకరిస్తున్నట్టు ప్రకటించారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డెలివరీ బాయ్స్ తమ ఆవేదన వెలబుచ్చారు. వారిని వర్కర్స్ గా గుర్తించి తగిన రక్షణ ఇవ్వాలని ఆ యూనియన్ గౌరవాధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు శ్రీను. నేను వైజాగ్ గీగ్ అసోసియేషన్ సిఐటిసి నుంచి మాట్లాడుతున్నాము. అయితే నిన్న జరిగిన ఆక్సిజన్ టవర్ సంఘటన చాలా దారుణం, అమానుషం. ఎందుకంటే ఒక రైడర్ని ఎంత చులకన చేసి అంత చీప్గా తన బట్టలన్నీ విప్పి డ్రాయర్ తోటి బయటికి పంపించడం అనేది చాలా దారుణం అది. అయితే మేము దాని మీద ఏంటంటే మా ఆఫీస్ కూడా ఇన్ఫామ్ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము, కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు. అప్పుడే మాకు సారుని మేడము వీళ్ళంతా నిలబడి మా కోసం మన కోసం ఇదే అని చెప్పాలని చాలా కష్టపడ్డారు ఇది. అయితే ఏంటంటే మేము ఎప్పుడు ఏది వినిపించాలన్నా ఏది చెప్పాలన్నా మాకు ఎటువంటి సపోర్టు ఉండట్లేదు మాకు. మేము ఇది ప్రాబ్లం అని ఎప్పుడైనా మేము రోడ్లు ఎక్కితే మా ఐడీలు ఆపేయడమో లేకపోతే మమ్మల్ని బెదిరించడం ఏదో ఒకటి చేస్తున్నారు తప్పితే ఇలాగా ఇంత దారుణమైన అమానుషాలు జరుగుతున్నా సరే ఏ రోజున కూడా మా యాజమాన్యాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. బి జగన్, ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ సిఐటి జిల్లా అధ్యక్షుడు. మొన్న స్విగ్గీ బాయ్ పైన ఈరోజు బట్టలు ఇప్పి ఆ రకంగా దాడి చేయటం మొత్తం సర్వ సమాజం మొత్తం వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ప్రధానంగా గిగ్ వర్కర్స్ కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆ పక్కన ఉండే రైతు బజార్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఆ సంఘటన చూశారో వాళ్ళందరూ కూడా దీన్ని విచారించారు, తిరగబడ్డారు, పోట్లాడారు. చివరికి సిపి గారు జోక్యం చేసుకొని మీడియా కూడా అత్యంత ప్రచారం ఇవ్వడంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇది మంచిది. అయితే ఇదేదో ఎక్కడితో కాదు, మేము అడుగుతుంది ఒకరోజు ఒక ఘటన అయితే మళ్ళీ పోట్లాట చేయటం, మళ్ళీ అరెస్టులు చేయటం కాకుండా గిగ్ వర్కర్స్కి ఈరోజు ప్రజలందరికీ సేవలు, ఓ మాటలో చెప్పాలంటే మందుల నుంచి ఆహారం నుంచి అన్ని సేవలు అందిస్తున్న వారికి ఇది స్విగ్గో కావచ్చు, జొమాటో కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సేవలు అందిస్తున్న వాళ్ళకి కనీసమైన సేఫ్టీ పరిస్థితి లేదు.